వైరస్ పాడగాను మళ్ళా రువ్వడి చూపిస్తున్నది. దేశంలో ఒక్కనాడే 700 మందికి మీదనే అంటుకుంది. బుగులు పడాల్సింది ఏం లేదు కానీ మునుపు లెక్కనే మాస్కులు పెట్టుకొని ఎవ్వల జాగ్రత్తలు అల్లుంటే మంచిది. ఇక హెడ్లైన్ చూస్తే సీదా వార్తలకు పోదాం. సెంటర్ మంత్రులను కలిసిన సీఎం అడిగిండు రాష్ట్రానికి రావాల్సిన పైకం. వీళ్ళ ప్లాట్లు కబ్జా పెట్టిండట మల్లన్న. తాపకోపారి ఈ పంచదేందన్నా. గులాబీ భవన్ల పట్నం పైలట్ లొల్లి ఎంపీ ఓట్ల ముంగట షురువైంది మళ్ళీ. రోడ్లకు సుత ధరణిల పట్టాలు ఎన్నడు తీర్తాయో భూ సమస్యలు. ఆందానిలా నర్సన్న రికార్డు భక్తులు చదివిచ్చిండ్రు 3 కోట్లు. ఊర్ల పబ్లిక్ కు ఏ మాస్టం ఉన్నా సర్పంచ్ చూసుకుంటాడు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సార్ని అడుగుతాం. జరంత పెద్ద తిప్పలైతే మంత్రితానికి పోవాల్సిందే. ఇక రాష్ట్రం అంతా ఏడేడ ఏం చేయాలన్నా పబ్లిక్ హాస్టల్ ఏం తీర్చాలన్నా సీఎం సార్ ముంగట పడాల్సిందే. మరి రాష్ట్రానికి కావాల్సిన అందాలంటే సెంటరోళ్ళ చేతులు ఉంటది. ప్రధాని కాంచెల్లి మంత్రుల దాకా అందరినీ కలవాలి, తిప్పలు చెప్పాలి, రావాల్సినే అడగాలి. సీఎం రేవంత్ రెడ్డి సారు గదే పనులున్నాడు ఇప్పుడు. ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోని సార్ను కలిసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. వెనకమటి మంత్రి ఉత్తమ్ సారు కూడా ఉన్నాడు. దేశమంతటా సెంటర్ సర్కార్ జాబులు నింపేది ఈ బోర్డుకెళ్లే. టీఎస్పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తామన్నారు కదా, ఏం చేస్తే బాగుంటది, బోర్డులో ఎటువంటి మార్పులు తేవాలి, పరీక్షలు పెట్టే విధానం ఎట్లా మార్చాలనే సలహాలు తీసుకున్నారట. పొద్దుముఖ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సార్ను కలిసి రక్షణ శాఖ భూములు కంటోన్మెంట్ సమస్యల మీద మాట్లాడి రాష్ట్రంలో జల్దిన సైనిక్ స్కూల్ పెట్టాలని వినతి పత్రం ఇచ్చిండ్రు. మున్పే సైనిక్ స్కూల్ శాంక్షన్ అయితే పాత సర్కారు పట్టించుకోక ఆగిందట. అయితే ఇంకా పైసల మాత్రం నిర్మలా సీతారామన్ మేడాన్ని కలిసిండ్రు. రాష్ట్రానికి రావాల్సిన 1800 కోట్ల పైకం వెంటనే విడుదల చేయాలి, అప్పులలో మునిగిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకోవాలని వినతి పత్రం ఇచ్చిండ్రు. 2 రోజుల ఢిల్లీ టూర్ ఓడిపించుకొని మళ్ళా హైదరాబాద్ కు వచ్చిండ్రు. ఇక పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసిన షర్మిలక్క ఇలా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే సార్ను కలిసింది. పార్టీ ఏ బాధ్యత అప్పచెప్పినా నమ్మకంగా చేస్తానని నా వంతుగా రాజశేఖర రెడ్డి బిడ్డ ఆయన ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. అసెంబ్లీలో వెనకబడ్డం, పార్లమెంట్ లో పక్కా పతారా చూపియాలని గట్టి పట్టు మీద ఉన్నారు కారోళ్ళు. ఓట్లు ఎప్పుడో తెలియదు కానీ ఇప్పటికెళ్లే నియోజకవర్గాల మీద నజరేసిండ్రు. 17 పార్లమెంట్ నియోజకవర్గాల లీడర్లను గులాబీ భవన్ కు పిలిపించుడు, పార్టీ పరిస్థితి అరుచుకునుడు, పబ్లిక్ లో బలం పెంచుకుంటానికి ఏమేం చేయాలనో పెద్ద లీడర్లు సలహాలు ఇచ్చుడు. ఇయాల సుత గదే కార్యం పెట్టుకుంటే గీ పంచాయతీ ముంగట పడ్డది. కారుల మల్లొక కాక పుట్టింది. ఇటు పట్నం మహేందర్ రెడ్డి సారు, అటు పైలట్ రోహిత్ రెడ్డి సారు. ఖుద్దు బీఆర్ఎస్ భవన్ లోనే ఇద్దరు లీడర్ రంచర్లు లడాయికి దిగిండ్రు. పార్లమెంట్ ఎన్నికల్లో పతారా చూపిస్తానికి అన్ని నియోజకవర్గాల లెక్కనే లీడర్ రం పిలిచి మాట్లాడుతున్నారు కదా, ఇవాళ చేవెళ్ళ లీడర్ రం పిలిచిండ్రు. అయితే స్టేజ్ మీద పైలట్ రోహిత్ రెడ్డి సార్ ఒక్కటే కిందికి దిగిపోవాలి, తాండూరు ఎమ్మెల్యే అభ్యర్థిని మారిస్తే ఖచ్చితంగా గెలుద్దుము అన్నారట మహేందర్ రెడ్డి సార్ మనసులో. హరీష్ సార్ ముంగట్నే పంచాయతీ నడిచే వరకు బువ్వ తిన్నాక మాట్లాడుకుందామని అడిగి బిరేకేసిండు. అటెంకి ఇద్దరు లీడర్ పిలిచి మాట్లాడిండు సారు. పబ్లిక్ లకు ఇట్లా పంచాయతీలకు దిగితే కార్యకర్తలు హుషారుగా ఎట్లా పనిచేస్తారు, మళ్ళొక పారి ఇట్లా ఏద్దు, కలిసి పనిచేయాలి, చేవెళ్ళే పార్లమెంట్ గెలుస్తానికి కష్టపడాలని చెప్పిండట. ఏదో చిన్న చిన్న విభేదాలు ఉంటాయి కాబట్టి అన్నదమ్ముల పార్టీ వల్లే మేమంతా కూడా సర్దుపోయి 5 ఏళ్ల కింద రోహిత్ రెడ్డి అన్న మహేందర్ రెడ్డి సార్ మీద కాంగ్రెస్ లో గెలిచి మళ్ళా కార్ పార్టీలకే వచ్చే వరకు ఇద్దరికి పురిగా అలవలేదు. తాపకో పంచాయతీ నడుస్తూనే ఉంది. మొన్నటి ఎన్నికల్లో తాండూరు టికెట్ రోహిత్ రెడ్డి అన్నకు మహేందర్ రెడ్డి సార్ కు మంత్రి పదవి ఇస్తే ఆడికి పంచాయతీ ఒడిచింది. ఇప్పుడు ఆ సార్ మాజీ మంత్రి అయ్యిండు, ఈ సార్ మాజీ ఎమ్మెల్యే అయ్యే వరకు మళ్ళా పాత పంచాయతీలు ముంగట పడ్డట్టున్నాయి. ఇట్లనే కీసులాడుతుంటే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎటమటం కాగల, జర చూసుకోండి సాలరు. కష్టపడ్డా, పాలమ్మిన, పూలమ్మిన, బోర్వెల్స్ నడిపిన, చిట్ ఫండ్ పెట్టిన, ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా ఎవరిక్కడా? మల్లారెడ్డి. దేశంలోనే తోపు కాలేజీలు ఎవరికున్నాయి? మల్లారెడ్డికి. తెలంగాణలో ఫేమస్ లీడర్ ఎవరు? మల్లారెడ్డి. యూట్యూబ్ లో ట్రెండింగ్ ఎవరు? మల్లారెడ్డి అని సారు గురించి సారు మైక్ల ముంగట చెప్పుకునే ముచ్చట. కానీ గీళ్ళేమో గిట్లా అంటున్నారు.
స్కూళ్ళు కట్టినా కాలేజీలు కట్టినా హాస్పిటల్ కట్టినా పేదోళ్ళ ఆస్తులు దోసినా వాళ్ళకి బొందలు కట్టినా ఇట్లు మల్లారెడ్డి. ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా పేదోళ్ళు ఉసూరు తీసే ఎముడైనా ఇట్లు మల్లారెడ్డి. కష్టపడ్డా ప్లాన్ చేసినా అందినంత దోసుకున్నా ఇట్లు మల్లారెడ్డి. ప్రజాభవన్ కు గిట్లనే ప్లకార్డులు రాసుకొని వచ్చిండ్రు. మరి వీళ్ళంతా మాజీ మంత్రి మల్లన్న భూ కబ్జా బాధితులట. మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లిలా మా ప్లాట్లు కబ్జా పెట్టిండని ప్రజావాణిలో ఫిర్యాదు అయ్యిండ్రు. 360 ప్లాట్లలో ఏం చేసిందంటే 260 ప్లాట్లు వాళ్ళ ఒక అడ్వకేట్ ను పెట్టుకొని వాళ్ళు డూప్లికేట్ పేపర్ సృష్టించి వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళు మల్లారెడ్డికి బామర్ది అయిన పర్సన్ ఒక కొత్త దొంగ డాక్యుమెంట్ సృష్టించి 16 ఎకరాలు మల్లారెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి దానం చేసినాడు. అంటే ఇంటోళ్ళని ముంగట పెట్టి సార్ వెనకాల ఉన్నట్టున్నాడు. గట్కేసర్ దగ్గర అంకుశాపూల్రా ఈల ప్లాట్లు కూడా మల్లన్న కబ్జా చేసిండట. లోకల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు వాళ్ళతో ఎంఆర్ఓ మీరు ఎందుకు కొట్టారు అడిగితే మేము గవర్నమెంట్ ల్యాండ్ అని బోర్డు పెట్టారు. పిల్లల కోసం కొన్నాం మేము ఎప్పుడో 23 ఏళ్ల కింద. కానీ వాటిని మొత్తం ఇప్పుడు ఆక్రమించేసి ఫెన్సింగ్ పెట్టారు. ఇన్నేళ్ళు సారు మంత్రి ఎవరికి కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదట. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి కబ్జాల కథ చూడాలని వచ్చిరన్నట్టు. అదేందో గాని కారోళ్ళు ప్రతిపక్షంలో గోంగానే వరుస పెట్టి కబ్జాల కథలు అన్ని బయట పెడుతున్నారు. ఇక రేపు ఇంకో వాళ్ళ పేరు బయటకు వస్తుందో గానీ గట్టి ఎంక్వైరీ చేపించి ఇలా న్యాయం జరిగేటట్టు చూడండి చాలరు. ఇక ఊరోళ్ళ తరిక మారిపోయినట్టే. అబ్బా అదృష్టం అంటే గాలేదేపో గసొంటి భాగ్యం మాకు రాకపాయే. గంత పెద్ద సార్ నజర్లో పడ్డారంటే మాటలా. ఇక వాళ్ళ లైఫ్ సెట్ అయినట్టే. పురుసాతగా కాలు మీద కాలేసుకొని బతకొచ్చు. ఇగో ఓ 2 ఏళ్ల కింద చాలా మంది గిట్లనే అనుకున్నారు గా ఊరోళ్ళ గురించి. సారు నజరు మా ఊరి మీద ఎప్పుడు పడుతుందో అని ఎదురు చూసిండ్రు. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్లు అనుకుంటుండొచ్చురు. చెప్పిన దానికి జరిగిన దానికి ఎక్కడ పొంతన లేకుండా అయింది. మరి ఈ వాసాల మర్రి ఒక ఏడాది గడిచే నాటికి బి వాసాల మర్రి కావాలి. బి అంటే ఏంది? బంగారు వాసాల మర్రి. సార్ చెప్పిన వాసాల మర్రి ఇప్పుడు ఎట్లుందో చూడుర్రి. ఏ ఇల్లు చూసినా సగం బడ కూలిపోయే ఉన్నాయి. పట్టాలు కప్పుకొని అల్లనే ఉంటున్నారు, అల్లనే పంతున్నారు. ఆ నెలకు కూలిపోయినాయేమో అనుకునేరు. పాత సీఎం కేసీఆర్ సార్ కూలగొట్టిచ్చిండు. బంగారు వాసాల మరి తయారు చేస్తా అంటే బతికే కష్టమయ్యే కాడికి వచ్చిందట. చక్కటి ఇండ్లు కూలగొట్టి సార్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కెళ్ళి యాదాద్రికి పోతానికి సడకేసుకున్నాడు కానీ మమ్మల్ని చూసే దిక్కే లేదని బాధపడుతున్నారు. ఉన్న ఇంట్లో అన్ని కూలగొట్టిండు, రోడ్ నేసిండు, మొత్తం ఇట్లా చేసేసిండు, మమ్మల్ని ఆగమాగం చేసిండు సార్. ఈ రోడ్డు కటింగ్ లో ఇక్కడ ఇల్లు ఉండే, ఇల్లు పోయింది. ఒక 2 అన్నదమ్ములు అయితే ఇక వాళ్ళ ఇల్లు పోయిందని చెప్పేసి మా ఇంట్లోకి వాళ్ళు వచ్చిర్రు. ఇల్లు లేదు, ఒకటే రూమ్ లో 3 ఫ్యామిలీలు ఉంటున్నాం. కూర్చోనికి లేదు అసలు. చుట్టాలు వచ్చినా కానీ బయటకి వెళ్ళిపోతారు, లోపలికి ఎవ్వరు రారు. ఆ ఇంట్లో చూసి ఏమి లేవు, ఆడికెళ్ళి అంతా పోయింది. మాకున్నవంత బాత్రూమ్ లేవు, ఇండ్లు లేవు. ఉన్న ఇల్లు మొత్తం రోడ్డుకు పోతే గుడి చేసుకొని బతుకుతుంది ఈ పెద్దమ్మ. అవతలకు ఉండిండే అంతా పోయింది సార్. ఇక ముత్యం అంత ఉంది కానీ ఆ ముత్యం అంతా అది చేసి గుంజించా తింత పిల్లలు కూలుతున్నాయి, ఇంట్లోనే అంటున్నాయి. తవ్వకున్న 20 ఇండ్లు మొత్తమే కూలినాయి. ఓట్ల ముంగట కడమైసుతా కూలగొడదామని వచ్చిండ్రట ఆఫీసర్లు. ఎలక్షన్లు అప్పుడు వచ్చిండు సారు. వస్తే ఇండ్లు మేము ఇయ్యం, మళ్ళీ గెలిస్తే వస్తాయి, లేకపోతే గెలవకపోతే ఇండ్లు అటే పోతే మేమని ఇయ్యలే. కలెక్టర్ కూడా వచ్చిండు కూలగొట్టాలి సతకం పెట్టాలని. నేను ఆ వాతావరణం చూసి మేము ఉన్న రేకులైనా సరే మేము కూలగొట్టనియము అని చెప్పి మేము నంబర్ వేయనియలే. రేపు ఎటమటం అయితే మా పరిస్థితి ఏమైతుందో అని ఆలోచన చేసినందుకు కొందరు బచాయించిండ్రు అన్నట్టు. ఏదో అవుతుందని ఆశపడితే ఉన్న గూడు కూడా పోయే వరకు కాంగ్రెస్ సర్కారాన్ని ఆసరైతుందని ప్రజాపాలనలో దరఖాస్తులు పెడుతున్నారు. ఇట్లా పోయినందుకు మాకు ఇల్లు కావాలి, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, ఒక ఇల్లు కోసం మేము ఈ కాగితం పెడుతున్నాం. వీళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారో కానీ కేసీఆర్ సార్ బంగ్లాలు కట్టిస్తాడని ఆశపడితే ముడుచుకుంటానికి మొత్తం అంత జాగా కూడా లేకుండా అయింది ఆఖరికి. ఓట్లు, సీట్లు, పదవులు, లీడర్ల నజరంతా ఆటి మీదనే ఉంటది. మొన్నటి ఎన్నికలలో ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు, టికెట్ రాక నిరాశ పడ్డోళ్ళంతా ఇప్పుడు ఎంపీ సీట్లకు సూటి పెట్టిండ్రు. 3 పార్టీలల్లో పైరవిలు సుతా గట్టిగానే నడుస్తున్నాయి. ఇప్పుడు తప్పిందంటే మళ్ళా 5 ఏళ్ల దాకా ఛాన్స్ లేదు కాబట్టి ఏదో ఒక పదవి పట్టాలని చూస్తున్నారు. ఇక నడుమిట్లనే గీ ఎన్నికలు వచ్చినాయి. వీటికి సుతా పోటీ గట్టిగానే ఉన్నదుల్లో. 2 ఎమ్మెల్సీ సీట్లకు 2 పార్టీలలో పోటీ గట్టిగానే ఉన్నది. కాంగ్రెస్ కెళ్ళి 12 మంది, బీఆర్ఎస్ కెళ్ళి 7. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అంజన్ కుమార్ యాదవ్ బీసీ కోటాలో ఛాన్స్ ఇస్తారని ఆశపడుతుంటే మైనార్టీ కోటాల షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్ పోటీ పడుతున్నారట. సీఎం కు దగ్గరైన రోహిన్ రెడ్డి సార్ సుతా గట్టిగానే పైరవి చేస్తుండట. ఇక సీనియర్ కోటాల పెద్దలు జానారెడ్డి, చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, మధు యాస్కి, సంపత్ కుమార్ పేర్లు వినబడుతున్నాయి. మొన్న
టికెట్ రాని బడంపేట మేయర్ పారిజాత మేడం, ఇనగాల వెంకటరెడ్డి, సామ రామ్మోహన్ రెడ్డి లైన్లు ఉన్నారు. ఇక బీఆర్ఎస్ లో పాత మంత్రులు ఎర్రబెల్లి, నిరంజన్ రెడ్డి, పువ్వాడ సార్లలో ఎవరికో ఒకరికి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందట. అసెంబ్లీ ఎలక్షన్ లో సీట్లు త్యాగం చేసిన రాజయ్య, ముత్తిరెడ్డి సార్లు సుతం మాకే ఇస్తుండొచ్చని ఆశ పెట్టుకున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా రిజెక్ట్ అయిన దాసోజు శ్రవణన్న, కుర్ర సత్యనారాయణ సార్లు సుత పోటీలు ఉన్నారట. కేసీఆర్ సార్ ఎవరికి టికెట్ ఇస్తాడో మరి. 119 మంది ఎమ్మెల్యేలలో కాంగ్రెస్ కు 64, బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 40 ఓట్లు పడితే గెలిచినట్టు. కారుకు ఒక్క ఎమ్మెల్యేనే తక్కువ ఉన్నాడు కాబట్టి ఎంఐఎం సపోర్ట్ తీసుకుంటే కాంగ్రెస్ కారు చెరో ఎమ్మెల్సీ గెలిచే ఛాన్స్ ఉంది. భూముల పంచాదులు లేకుండా చేస్తానికి, రిజిస్ట్రేషన్లు అలకగైతానికి, సర్కార్ ఆఫీసులలో పైరోవులు తగ్గిస్తానికి, దునియాలో ఎక్కడి నుంచైనా భూముల వివరాలు చూసుకుంటానికి ధరణి పోర్టల్ తెచ్చినామని పాత సర్కార్ గొప్పగా సాటింపేసేది. అంతా చూట భూ సమస్యలు ఇంకింత పెరుగుతాయని ప్రతిపక్షాలు ఎంత లొల్లి పెట్టినా వాళ్ళు అస్సలు పట్టించుకోలే. 3 ఏళ్ల సంధి రైతులకు ఎంత తిప్పలైతుందో చూడబడితిమి. ఇప్పుడు గీ కథ బయటపడ్డది. ధరణి పుణ్యమాని రోడ్లకు కూడా సర్వే నెంబర్లు, పట్టా పాస్ బుక్లు పుట్టుకొచ్చినాయి. రోడ్లేస్తానికి సర్కారు రైతుల తన భూమి తీసుకుంటే రికార్డులలో మార్చాలి ఎప్పటిదప్పుడు. కానీ ఆఫీసర్గా పని చేయకుండా పాత ఓనర్ పేరు మీదనే ఉంచే వరకు ధరణిలో పాతోళ్ల పేరే చూపిస్తుంది. హీగేమున్నది, ఈ భూమి నాదని రోడ్డు పక్కకున్న భూములలో పోయి పాత ఓనర్లు పంచాయతీలకు దిగుడు, కొనుక్కున్నోళ్ళు కలెక్టరేట్లకు ఉరుకొచ్చుడు. సర్వే నెంబర్లు, పాస్ బుక్లు పక్కా ఉండే వరకు ఏం చేయాలనో తెలియని పరిస్థితి. ఇక అటు వ్యవసాయం భూములు వెంచర్ చేసి అమ్మేటోళ్ళది ఇంకో దందా. ఓ ఎకరం భూమిలో 2 గుంటల చొప్పున 13 ప్లాట్లు వేసిరంటే 26 గుంటల జాగా ఓను తత్తిమ 14 గుంటల జాగాను రోడ్లకు ఇచ్చినట్టు చూపిస్తారు. అది ఓనర్ల పేరు మీదనే ఉంటదా. అటెంకా ఆఫీసర్లకు ఇంతో అంత ముఠ చెప్పి రోడ్డుకి ఇచ్చిన జాగాలో కూడా ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారట పుణ్యాత్ములు. హాగో మేము కొన్నప్పుడు రోడ్డు ఉండే, ఇప్పుడు లేదేందని అందులో ప్లాట్లు కొన్నోళ్ళు లబ్బ మొత్తుకుంటున్నారు. ఎవరికి చెప్పుకోవాలనో తెలియక. వెంచర్ల రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, నేషనల్ హైవేలు కూడా చాలా దిక్కుల పాత ఓనర్ల పేర్ల మీదనే ఉన్నాయంటే చూడుండ్రిగా. ఇటువంటి కథలు ఉన్నాయని అధికారంలోకి రాగానే ధరణి తీసేసి భూమాత తెస్తామన్నారు కాంగ్రెస్ వాళ్ళు. చూడాలి మరి రోడ్లకు ఇచ్చిన ఈ పట్టా పాస్ బుక్ లని సర్కారు వాళ్ళు ఎట్లా వెనకకు తీసుకుంటారో, భూ సమస్యలు ఎన్నడీరుతాయో. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలోంచి పుట్టింది, కార్మికుడి కరిగిన కండరాల్లోంచి పుట్టింది, రైతు కూలీల రక్తంలోంచి పుట్టింది, నిరుపేదల కన్నీటిలోంచి, కష్టజీవుల కంటి మంటల్లోంచి, అన్నార్తుల ఆక్రందనల్లోంచి పుట్టిందని తెలుగుదేశం జెండా గుట్టిండు ఎన్టీఆర్ సారు. పార్టీ పెట్టిన 9 నెలలనే అధికారంలోకి వచ్చిండు. పార్టీ పెట్టిన 42 ఏళ్లల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4 మాటల పవర్లకు వచ్చిన పార్టీ పరిస్థితి ఇప్పుడు తెలంగాణలో ఇట్లున్నది. తెలంగాణలో సైకిల్ దొక్కేది ఎవరు, హ్యాండిల్ ఎవరి చేతిలో పెట్టాలనే చర్చ నడుస్తుంది పార్టీలా. మొన్నటిదాకా అధ్యక్షునిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ సారు అసెంబ్లీ ఎలక్షన్ లో టీడీపీ పోటీ చేయబోయే వరకు కలిగి కారెక్కిండు. అప్పటి సంది అధ్యక్షుని పదవి ఖాళీగానే ఉన్నది. మల్లోపారి బీసీ లీడర్ చేతులనే సైకిల్ పెట్టాలనే ఆలోచనలు ఉన్నాడట చంద్రన్న. ఇప్పుడైతే పార్టీ వ్యవహారాలు బక్కని నరసింహులు సార్ చూసుకుంటున్నాడు. బీసీ లీడర్ అరవింద్ కుమార్ గౌడ్ పేరు బగ్గి వినిపిస్తున్నది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు, 40 ఏళ్ల సంది పార్టీలు ఉన్నాడు. పట్నంలో మంచి పట్టున్న లీడరు. ఈసారి అయితేనే మంచిగుంటదని చంద్రన్న చెవిలో వేసిండ్రట తమ్ముళ్ళు. నన్నూరు నర్సిరెడ్డి, కాలం చేసిన నందమూరి హరికృష్ణ సార్ బిడ్డ సుహాస్ని పేర్లు సుతీన పడుతున్నాయి. ఎహేయిల్ అంత కాదు, ఆంధ్రాలో చంద్రన్న లెక్క తెలంగాణలో బాలయ్య పార్టీ బరువు ఎత్తుకుంటేనే పసుపు జెండా పతార పెరుగుతుంది అనేది కొందరి మాట. జల్దిగానే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఈ లోపే కొత్త అధ్యక్షుని పెట్టాలి, ఎంపీ ఓట్లలో పతారా చూపియాలనే ఆలోచనలు ఉన్నారట. మల్కాజ్గిరి, నిజామాబాద్, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్ లో టీడీపీకి మంచి పట్టు ఉంది. ఇప్పటి సందే ఆడ మీటింగులు పెట్టాలి, కార్యకర్తల హుషారు దేవాలని చూస్తున్నారు. ఈ అన్ని జరగాలంటే మొదలు పార్టీకి అధ్యక్షుడు ఉండాలి కదా. ఏం చేస్తే బాగుంటది, ఎవరైతే మంచిగుంటదో ఆలోచన చేసి సంక్రాంతి పండుగ వెళ్ళినాక ఫైనల్ చేస్తారట. చూడాలి మరి తెలంగాణలో మళ్ళా సైకిల్ నూరికిచ్చే లీడర్ ఎవరైతారో. పైకం సంపాదిస్తానికి ఒక్కొక్కళ్ళు ఒక్కో తొవ్వల పోతుంటారు. కొందరు కష్టపడి చదివి సర్కార్ కొలువు కొడితే, ఇంకా కొందరు ఏదోటి ప్రైవేట్ కంపెనీలో నౌకరీ చేస్తారు. ఇదంతా కాదనుకుంటే చిన్న దందా చాలు చేసి ఇంత కూడా పెట్టుకుంటారు. కానీ కొందరు అట్లా కాదు. ఏండ్లక మనం ఎవరి చెమట తీస్తాడు, నిమిషాలలోనే వేలకు వేలు, లక్షలకు లక్షలు రావాలి అనుకుంటారు. మరి అదంతా అలకగయ్యే పనేనా? కొందరికి చాలా ఈజీ నుల్లా. ఎట్లా అంటారా, ఇగో గిట్లా.
మొత్తం పిరంగల్ల ఐఫోన్లే కానీ అన్ని దొంగలు ఎత్తుకపోయినాయి కాదుల్లో దుక్నపోలే దొంగల చేతిలో పెట్టిండ్రు. హైదరాబాద్ హ్యాబిట్స్ లో ఓ ఫోన్ల దుకాణానికి గుజరాత్ కెళ్లి 2 ఫోన్లు చేసి 107 ఐఫోన్లు ఆర్డర్ ఇచ్చిరట. అబ్బా పెద్ద బేరమే తలిగిందని మురిసిండ్రు. ఫోన్లు అందంగానే పైసలు కొడతామంటే నమ్మి పార్సల్ పంపిండ్రు. ఇంకేమున్నది ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్. లబ్బ మొత్తుకుంటా స్టేషన్ల కంప్లైంట్ ఇస్తే గుజరాత్ పోయి ఒకరిని పట్టుకొని ఈ ఫోన్లన్నీ ఎదుర్కొచ్చిరట. A2 పొజిషన్ నుంచి మనం 102 మొబైల్స్ వరకు సీజ్ చేస్తాము. ది ఎంటైర్ వర్త్ ఆఫ్ ది మొబైల్ సీజ్డ్ ఆర్ రఫ్లీ 64 lakhs. ఇవన్నీ ఐఫోన్ 13, 14, 15 వరకు ఉన్నాయి. ఇక ఖమ్మం జిల్లా వైరాల ఎలక్ట్రికల్ దుకాణానికి 2 అక్కలు వచ్చి మాటలు కలిపి అమ్మ మెడలో గొలుసు గుంజుకపోయి ఏకమతి చేసిరట. కథంతా ఎట్లనో ఉన్నదని ఇంటాయనకు ఫోన్ కొట్టంగానే అదురుకొని గీ మోటార్ కావాలే తీసుకుపోతున్నాం పైసలు ఫోన్ పే కొట్టినామని చెప్పి అవతల పడ్డారట. షాప్ ఓనర్ వచ్చి చూస్తే అకౌంట్ లో పైసలు పడలే. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే దొరకబట్టే పనులున్నారు. గుజరాత్ దొంగలు ఫోన్లకు సూటి పెడితే మన లోకల్ అక్కలు షైన్ కు సూటి పెట్టి మోటార్ ఎత్తుకుపోయినరు. అల్కగా పైకం కమాయిస్తానికి ఎవ్వరికి దోషినట్లు వాళ్ళు తాన్లాడుతున్నారు పో. ఎండాకాలం వచ్చిందంటే పోరలంతా కాల్వల పొంట చెరువుల కాడనే కానొస్తుంటారు. దమ్మార ఈత కొట్టి ఎవరింటి కాలు వెళ్ళిపోతారు. అట్లనే నదులకు సుత ఈతకు పోతుంటారు. ఇక బీచ్ల కాడ లైన్ కడతారనుకో రాదుండ్రి. ఇవేం లేని పట్న పోళ్ళకైతే స్విమ్మింగ్ పూల్లే దిక్కు. అట్లనే ఓ పెద్ద సార్ సుత ఈతకు పోయిండుల్లా. కాల్వకో వాగుకో నదికో కాదుల్లో ఏకంగా సముద్రానికే. ఇంతకు ఎవలా పెద్ద సారు అని అంటారా? చూడురి మీరే. అటోగలు ఇటోగలను ఎంటబెట్టుకొని సముద్రంలోకి పోతున్నది ఎవలో తెలుసునా? ఇంకెవలు మన ప్రధాని మోడీ సారే. అరేబియా సముద్రం అడుక్కు పోయి చేపలు శిలల అందాలు చూసుకుంటా స్నార్కెలింగ్ చేసిండు. అంటే నోట్ల ట్యూబ్ పెట్టుకొని మీదికెళ్ళి గాలి పీల్చుకుంటా సముద్రంలా ఈత కొట్టుడన్నట్టు. సముద్రంలా ఇసిరేసినట్టుండే లక్షద్వీప్ కు సర్కార్ పథకాలు వంచే కార్యం మీద పోయి అరేబియా అందాలు చూద్దామని జరసేపట్ల బీచ్ ల తిరిగిండు మోడీ సారు. అటెన్క సముద్రం అడుగులా ఎట్లున్నదో చూద్దామని ఇట్లా 2 గజ ఈతగాళ్ళని ఎంటేసుకొని పోయిండన్నట్టు. ఎవరన్నా అడ్వెంచర్ టూర్లకు పోవాలనుకుంటే లక్షద్వీప్ కు ఓర్రి మస్తున్నదని పిట్టగుట్ల రాసుకొచ్చిండు. 73 ఏండ్ల వయసులా సారుగి సాహసం చేసిండంటే గిరేటే. ఏంది ఆಯ್తారమ్మా? ఇక మనం పోయినట్టే. పోతే పోయింది. ఓ రోజు సెలవు పెట్టుకొని భూతారమో బేస్తారమో పోయొద్దాం. అమ్మో పండుగకి ఎట్లుంటుందో. ఈ లోపే పోయి మొక్కులు అప్పచెప్పి రావాలి. అరే మొన్న ఇంటి పక్కనోళ్ళు పోయొచ్చిండ్రు. ఏనకేమటి పోతే అయిపోవు. మళ్ళీ ఎప్పుడు కుదురుతుందో. ఇగో గిట్లనే అనుకుంటుండొచ్చురు చాలా మంది. తీర్వాటం చేసుకున్నట్టున్నారు. ఇంటోళ్లతోని చక్కగా ఈడికి లైన్ కడుతున్నారు. యాదాద్రి నర్సన్న కొత్త రికార్డు కొట్టిండు. 28 రోజులకే 3,15,00,000 ఆమ్దాన్ వచ్చింది గుడికి. అంటే రోజుకో 10 లక్షలకు మీదనే గల్లెపెట్టెల పడ్డట్టు. 10 తులాల బంగారం, 4 కిలోల ఎండి, బయట దేశాల డాలర్లు వచ్చినాయి. నర్సన్నకు కొత్త గుడి కట్టిన కంచెల్లి గింత పైకమొచ్చుడు ఇదే మొదలు. అటు కార్తీక పూజలు ధనుర్మాస ఉత్సవాలు జరిగే వరకు ఈ నెల రోజులు శీతం పోయొచ్చిండ్రు. ఆయితరమైతే జాతర సాగింది. హైదరాబాద్ తెలంగాణ చుట్టుముట్టు ఊర్లకెళ్ళొచ్చి నర్సన్న దర్శనం చేసుకున్నారు. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు లీడర్లు పెద్ద భక్తులు లైన్లు కట్టిండ్రు. ఇక కొత్తేడాది రోజు ఎట్లున్నదో చూస్తిమి. ఏడాదంతా మంచిగా జరగాలని నర్సన్నకు మొక్కులు అప్పచెప్పిండ్రు. తోసినంత పైకం గల్లెలేసిండ్రు. నిన్న గుడోళ్ళు గల్లెలు దులిపి ఎంచితే 3,15,05,035 రూపాయల లెక్క తేలింది. ఇక దేవునికి ప్రత్యేక పూజలు సేవా టికెట్ల మీద ఇంకో 25 లక్షలు వచ్చినాయట. ఆ అందాన్ని మంచిగుంది కాబట్టి వచ్చే భక్తులకు తిప్పలు కాకుండా ఇంకిన్ని సౌలతులు చేపిరి సార్లు. చుట్టాలు దోస్తులను పిలుస్తాం. కేక్ కటింగ్ చేసి ఇంత కూల్ డ్రింక్ పోసి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతాం. అయితే చికెను లేదంటే మటన్ పెడతాం. ఇంట్లో ఇరుక్కుంటే ఇంటి ముంగట టెంట్ వేస్తాం. మంది ఎక్కుంటే ఫంక్షన్ హాల్ మాట్లాడతాం. ఈ నడుమ ఫామ్ హౌస్లలో బర్త్డే పార్టీలు చేసుకుంటున్నారు. తోటలలో పురుసాత్గా సిట్టింగ్లు వేస్తున్నారు. ఇవన్నీ మామూలే. కానీ అస్సలు పార్టీ అంటే ఇగో గిది.
తినుడు తాగుడు జోరున్నది. అటు ఇటు బంతులు కూసున్నారు ముద్దుగా. బర్త్డే దావతే కానీ జరుగుతున్నది ఇంట్లోనో ఫంక్షన్ హాల్లోనో కాదుల్లో జైల్లో. అవు వీళ్ళంతా ఖైదీలే. పంజాబ్ సెంట్రల్ జైల్లో తోపుడాన్ బర్త్డేకు గిట్ల ఎంజాయ్ చేసిండ్రు తోటి ఖైదీ అన్నయ్యలు. తాగినోళ్లకు తాగినంత తిన్నోళ్లకు తిన్నంత. జైలు అత్తగారి ఇల్లు అయిందనుకో రాదుర్రి. మా దావత్ మీరు కూడా చూడుర్రి అని ముద్దుగా వీడియోలు కూడా తీసుకున్నారు. కానీ జైళ్లకు మందెట్లొచ్చింది, మటన్ ఇవ్వాలి సప్లై చేసిర్రు, ఫోన్లు ఇళ్ళ చేతికి ఎట్లొచ్చినాయి. 15 రోజుల కింద జరిగితే సోషల్ మీడియాలో వీడియో గిర్కలు కొట్టే వరకు 15 మంది ఖైదీల మీద కేసులు పెట్టి పోలీసుల మీద ఎంక్వైరీ చేస్తున్నారు పెద్దసార్లు. పోలీసుల సపోర్ట్ లేకుండా ఇవన్నీ లోపలికి రావు కదా. మరి ఇన్ని మర్యాదలు జరుగుతాయని తెలిస్తే కడమ జైల్లో ఉన్న ఖైదీలు చూసి ఈ జైలుకే వస్తామంటారేమో పో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.